E6 టీవీ న్యూస్ అప్డేట్స్. హల్ద్వానీ ఘటనపై నిర్మల్లో కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం. వార్త పూర్తి వివరాల్లోకి వెళ్ళి తెలుసుకుందాం. ఉత్తరాఖండ్లోని హల్ద్వానీ రామ్లీలా మైదాన్లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభ అనంతరం జరిగినట్లు వెలువడిన శుద్ధీకరణ కార్యక్రమం రాజకీయ దుమారం రేపుతోంది. ఈ ఘటనను నిరసిస్తూ నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ సభ నిర్వహించారు. దళితుల పట్ల వివక్ష చూపుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకుడు అల్లోల ఇంద్రకిరణ్ రెడ్డి మాట్లాడుతూ దళితుల పట్ల బీజేపీ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. హల్ద్వానీ రామ్లీలా మైదాన్లో ఆగస్టు 8న కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బహిరంగ సభ నిర్వహించారు. అనంతరం అక్కడ శుద్ధీకరణ కార్యక్రమం నిర్వహించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ ఘటనపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఖర్గే ఈ అంశాన్ని రాజ్యసభలో ప్రస్తావించగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఘటనను ఖండిస్తూ విచారణ జరిపిస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో నిర్మల్లో నిర్వహించిన కాంగ్రెస్ కార్యక్రమంలో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఘటనకు బాధ్యులైన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళితుల పట్ల వివక్ష చూపే చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. హల్ద్వానీ ఘటనకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని కోరారు. ఈ వార్తకు సంబంధించి విజువల్స్ చూద్దాం. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. ముఖ్యంగా దళితులకు ఇంకా కింది స్థాయిలో చూస్తున్నారు. అంత పెద్ద ప్రెసిడెంట్కే ఇలా అవమానపరిచి ఆయన పోయిన తర్వాత శుద్ధి చేసిందంటే మన రాజ్యాంగాన్ని అవమానం పరిచినటువంటి యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క కార్యక్రమాలు మన 8వ తేదీ నాడు ఈ నెల ఆగస్టు 8వ తేదీ నాడు ఉత్తరాఖండ్లో రామ్లీలా మైదానంలో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, వారి కులము అనేది తెలుసు మనందరికీ కూడా, షెడ్యూల్ క్యాస్ట్కు సంబంధించినటువంటి వ్యక్తి, రాజ్యసభలో అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి అక్కడ కాంగ్రెస్ పార్టీ సభలో అక్కడ రామ్లీలా మైదానంలో ప్రసంగించి ఆయన వెళ్ళిపోయిన తర్వాత 10వ తేదీ నాడు శ్రీరామ్ సేన అనే వాళ్ళు మరి దాన్ని శుద్ధి చేయడము, ఆహ్వానం చేయడము, అంటే ఒక దళితుడు సంబంధించినటువంటి మరి నాయకుడు ఆ వేదిక మీదకి వచ్చింది కాబట్టి అపవిత్రమైందని చెప్పి దాన్ని ఏ విధంగా అయితే అవమానపరిచి శుద్ధి చేసిండ్రో ఆయన స్వయంగా రాజ్యసభలో మాట్లాడి చెప్పడం జరిగింది. దానికి భారతీయ జనతా పార్టీ వారు ఏమంటారంటే, మేము అక్కడ మా పార్టీ వారికి సంబంధం లేదు, వాళ్ళు ఏదో మా సభ కూడా 2-3 రోజుల తర్వాత ఉంది కాబట్టి దాన్ని ఏదో చెత్తాలంతా కూడా తీయడానికి ప్రయత్నం చేశారని చెప్పి కప్పిపుచ్చుకోవడం జరుగుతూ ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి మరి దళితులను ఏ విధంగా అవమానపరుస్తున్నారు. ఇప్పటికి కూడా రేపు 80వ స్వతంత్ర దినోత్సవం, స్వతంత్రం వచ్చి భారతదేశానికి 80 సంవత్సరాలు కాబోతుంది. మరి ఈ సందర్భంగా ఇంకా కూడా ఈ యొక్క అరాచకాలు, ఈ విధమైన ఆచారాలు వాళ్ళు ఇంకా కొనసాగిస్తున్నారంటే మరి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా మరి ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తుంది, కులాలు మతాలు లేవన్నా మరి ఏ విధంగా వాళ్ళు కలుపుకొని పోతారో మనందరం కూడా కనబడతా ఉంది. దయచేసి ఈరోజు మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ముందరే, వారు భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత, వారి ముందరే మేము ఇక్కడ నిర్మల్ ఆధ్వర్యంలో మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొజ్జు పటేల్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందేశము భారతదేశంలో కానీ మన తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా దళితులందరూ కూడా ఆలోచించవలసిన సమయం వచ్చింది. మొన్ననే జరిగినటువంటి జంతర్ మంతర్లో ఏ విధమైనటువంటి విద్యార్థుల ఆందోళనతో ఇప్పటికే మోడీ తల వంచి మరి అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే స్థితికి తీసుకొచ్చారంటే నిజంగా కూడా యువకులు కానీ మన రాహుల్ గాంధీ గారు చేసినటువంటి మరి ధర్నా కానీ మరి భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి ఒకప్పుడు తిరుగులేననే విధంగా ఉన్నటువంటిది ఇవాళ వాళ్ళ మెడల్ వంచి ఇలా రాజీనామాకు తీసుకొచ్చినటువంటి సందర్భం మనం చూసాం. ఇవాళ వారు బయటకే పార్లమెంటు 19 రోజులు ఎక్కడ కూడా వాళ్ళు వచ్చి మోడీ కానీ మరి అదేవిధంగా ప్రధాని మీరు ఏ విధంగా ఎవరు పర్మిషన్ ఇచ్చారంటే చెప్పలేకపోయినారు.
వారు పార్లమెంట్ రావడానికి ముఖం చాటేసిండ్రు. మరి ఇటువంటి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఇప్పటికే మరి 2వ టర్మ్ కాదు 3వ టర్మ్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాల్సి ఉండి ఏదో దురదృష్టం కొద్దీ 20 ఎంపీలు తక్కువ వచ్చి తప్ప మరి ప్రధానమంత్రి అయితే ఇలా దేశానికి యువతకు ఏ విధంగా అయితే మనము మరి బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు ఉండేనో అవన్నీ కోల్పోవడం జరిగింది. రేపు ఇవాళ భారతీయ జనతా పార్టీ చేసినటువంటి తప్పును కప్పిపుచ్చుకోవడానికి పార్లమెంట్లో మా భారతీయ జనతా పార్టీ సంబంధం లేని చెప్పుకోవడం జరిగింది. ప్రత్యక్షంగా చూసిన వాళ్ళందరూ కూడా మరి ఉత్తరాఖండ్లో కానీ అక్కడ ఉత్తర భారతదేశంలో కానీ ప్రతి ఒక్కరు కూడా తెలిసి వల్ల ఖర్గే గారు మాట్లాడిన తర్వాతనే ఆ సభను వాళ్ళు శుద్ధి చేసింది, ఇన్సల్ట్ చేసింది. కాబట్టి ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా మేము కోరేది రాజ్యాంగం ఏదైతే మరి రచించిన దాని ప్రకారంగా దళితులను అవమానపరిచిందో వారి పైన ఖచ్చితంగా అట్రాసిటీస్ కేసు పెట్టి వాళ్ళందరి పైన చర్య తీసుకొని నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టి ఖచ్చితంగా వాళ్ళను అరెస్ట్ చేయాలని చెప్పి కూడా ఈ సభాముఖంగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఖర్గే గారు మీ అందరికీ మీరు ఇంత దేశానికి ప్రథమ వ్యక్తి, ఇలా ఏఐసిసి అధ్యక్షులు, పార్లమెంట్లో రాజ్యసభ సభ్యులు కాకుండా అపోజిషన్ లీడర్ రాజ్యసభలో ఉన్నారు. మీ అటువంటి వారికి గౌరవం దక్కలేదంటే నిజంగా కూడా భారతదేశంలో ఉన్న దళితులను బీజేపీ వాళ్ళను నిలబెట్టి ఒక దళిత కమిషనర్ మున్సిపల్ కమిషనర్ ఉంటే కనీస గౌరవ మర్యాద లేకుండా ఏ జీవోలో కూడా లేదు, ప్రత్యేకంగా ప్రైవేట్గా ఇచ్చి అలా బీజేపీ కార్యకర్తల మధ్యన మరి వాళ్ళకు ఇన్సల్ట్ చేసుకుంటూ వాళ్ళని చప్పట్లు కొట్టి అవమానపరిచి విజిల్ కొట్టి ఆ విధంగా అవమానపరిచారు. మరి ఇప్పటికే నేను అనుకుంటాను మరి ప్రభుత్వము వారి విచారణ చేసి పైన కేసు బుక్ చేయవలసి ఉండే, ఎందుకు చేయలేదు మరి నేను కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. దళిత కమిషనర్ను నువ్వు కుర్చీలో కూర్చొని ఇంతమంది ముందర మీరు అవమానపరిచారు. మరి ఆ విధమైనటువంటి చర్య పైన అదే వేరే వాళ్ళైతే మీరు ఇప్పటిదాకా చర్య తీసుకోకుండా ఉండేవాళ్ళ. నేను అడుగుతున్నాను ప్రభుత్వం తప్పకుండా ఆ దానిపైన విచారణ జరిపించి తప్పకుండా వారికి ఆ కమిషనర్కు న్యాయం జరిగే విధంగా మరి చేయాలా. మన మున్సిపాలిటీ పత్రికలు చూశాను, మన మున్సిపల్ సమావేశంలో కౌన్సిలర్ అందరూ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. మీరు అక్కడ రివ్యూ పెడితే మీరు ఎందుకు పోయినని చెప్పి కమిషనర్ కూడా అడిగారు. మేమేదో విషయాలు ఏదైనా అడుగుతాడని పోయినాం తప్ప మేము సమావేశం పోలేని అక్కడ పోయి ఎన్నో నానా రకాలుగా ఇబ్బంది పెట్టి నానా రకంగా చిత్రహింసకు గురి చేసినటువంటి ఆ ఎమ్మెల్యే పైన తప్పకుండా అట్రాసిటీ కేసు బుక్ చేసి రేపు రాబో తరాలకు ఒక మంచి సందేశం కూడా ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క మరి మన విగ్రహం ముందర చేస్తున్నటువంటి ఈ యొక్క అతి తక్కువ సమయంలో ఇచ్చినటువంటి ఒక నిరసన కార్యక్రమంకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మన ఉదోలు మాజీ శాసనసభ్యులు విఠల్ రెడ్డి గారు, అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ గారు, అర్జుమాన్ అలీ గారు, మరియు రాజేశ్వర్ గారు, మరి ఇక్కడ వచ్చినటువంటి కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్యమైనటువంటి కార్యకర్తలు తక్కువ సమయంలో మీరంతా వచ్చినందుకు మనకిప్పుడు మరి ఏదైతే సద్భావన యాత్ర రాజీవ్ సద్భావన యాత్ర అయితే మనము ఉత్తర భారతదేశానికి వెళ్తుందో దాన్ని కూడా రిసీవ్ చేసుకొని కార్యక్రమాన్ని మనందరం కూడా సంఘటితంగా ఉండి జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ ఈ యొక్క చర్య పైన ఖర్గేకు జరిగిన అవమానాన్ని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ నేను చర్యలు తీసుకుంటాను. జై హింద్, జై తెలంగాణ. बीजेपी बीजेपी मोदी को हटाओ, देश को बचाओ, मोदी को हटाओ, देश को बचाओ, बीजेपी बीजेपी कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, खरगे गारी नायकत्व, खरगे गारी नायकत्व, राहुल गांधी गारी नायकत्व, मोदी मोदी दलितों का अपमान नहीं सहेंगे, नहीं सहेंगे. ఇవి న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ E6 TV.